అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశతిని వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో అనేక విషయాల్ని మనం చర్చించుకోవటం, తెలుసుకోవటం జరుగుతోంది. ఇక్కడ మూఢాచారాలకి, మూఢ విశ్వాసాలకి తావు లేకుండా శాస్త్రీయ పరిజ్ఞానంలో మాత్రమే మనం విషయాల్ని తెలుసుకుందాము అనేటువంటి విషయంలో ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను తప్పితే ఎవరినో ఏదో తప్పు చెప్పారనో ఒప్పు చెప్పారనో మాట్లాడటం గురించినటువంటిది దీనికి ఉన్నటువంటిది కాదు. కాబట్టి అలాంటివేవింటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఒక్క నచికేతుడు ఆ ఒక తండ్రి గారైనటువంటి ఆయన ఈ ఒక్క నచికేతుడిని యమధర్మరాజుకి ఇచ్చేశాను, అంటే మృత్యువుకి ఇచ్చేశాను అని చెబితే ఈ వాజవ్రసుడు యజ్ఞం చేస్తూ ఈ యొక్క నచికేతుడిని ఇచ్చేశాను అని చెబితే ఈ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి రావటం జరిగింది. ప్రతి వాళ్ళకి కూడా వాస్తవంగా చెప్పాలంటే మరణము అంటే చాలా విపరీతమైనటువంటి భయం ఉంటుంది. ఆ మరణాన్ని తప్పించుకోవాలనే కదా హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేది దేనికి ఖర్చు పెడుతున్నారు? మరణాన్ని తప్పించుకుని బ్రతకాలి అనేటువంటి ఒక దృక్పథంతోనే కదా ఈ యొక్క మనుషులు అనేటువంటి వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి ఈ యొక్క ఖర్చు. అదే మనిషి ఒక జంతువుని వేటాడాల్సి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి కరుణ, కటాక్షము, అతనిలో ఏ విధమైనటువంటి దాక్షిణ్యము అనేటువంటివి లేకుండా నిర్దాక్షిణ్యంగా జంతువుని వేటాడేటువంటి పరిస్థితిలో ఉంటాడు. అంటే తన ప్రాణానికి విలువ ఉంది, కానీ మిగిలినటువంటి వాటి తాలూకు ప్రాణాలకి విలువ లేదు, ఆ జీవులకే విలువ లేదు అనేటువంటి మనస్తత్వంలో మనిషి బ్రతుకుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేడు మనం గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితిలో ఈ వాజవ్రతుడు అనేటువంటి ఆయన, అయ్యో నా కుమారుడు మరణిస్తే, చనిపోతే నేను ఒక యమధర్మరాజుకి ఇచ్చేస్తే నాకు మళ్ళీ కుమారుడు ఎలాగా అనేటువంటి మరొక ఆలోచన లేకుండా తనకి అడ్డు తగులుతున్నాడు అనేటువంటి ఒక చిన్న బాధతో నన్నెవరికిస్తున్నావు అని చెప్పేసి అని అడిగేటప్పటికీ, మూడోసారి వచ్చేటప్పటికీ ఈ నచికేతుడిని ఈ వాజవ్రతుడు ఆ ఒక యమధర్మరాజు అనేటువంటి మృత్యువుకి ఇచ్చేశాను అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఈ పిల్లవాడు కూడా ఏ విధమైనటువంటి భయాన్ని, ఆందోళన లేకుండా మృత్యువులోకి ప్రవేశించి యమధర్మరాజు ఉన్నటువంటి యమపురి రావటం తటస్థించింది. ఆ సమయంలో యమధర్మరాజు ఆ ఒక్క యమపురిలో లేకపోవటంతో ఆ యమపురిలో ఉన్నటువంటి యమధర్మరాజు ఇంటి ముందర ఈ నచికేతుడు 3 రోజులు నిరాహారి అయి కూర్చు ఉండటంతో యమధర్మరాజు వచ్చి అతనికి అన్నపానాదులను ఇచ్చి, నాయనా నువ్వు ఇలాగా నిరాహార దీక్ష చేయరాదు, నీలాంటి ఉత్తములు చేస్తే మాకున్నటువంటి మేము చేసినటువంటి పనులకు వచ్చినటువంటి ప్రతిఫలాలన్నీ కూడా నశించిపోతాయి కనుక నువ్వు భోజనం చెయ్యి,
నీకు ఇంత దూరం వచ్చినందుకు నేను నీకు ఒక మంచి వరాన్ని ఇస్తానని చెప్పేసి మొదటి వరాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ మొదటి వరంలో తన తండ్రి తనని గుర్తుపట్టాలి అని చెప్పేసి అడిగితే, నీ యొక్క తండ్రే కాదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా నిన్ను గుర్తుపడతారు అనేటువంటి విషయాన్ని చెప్పి, ఈ యొక్క యమధర్మరాజు పిల్లవాడే కదా, అతన్ని ఏదో విధంగా బుజ్జగించి పంపించవచ్చు అని చెప్పేసి అనుకున్నప్పుడు, ఈ యొక్క నచికేతుడు ఈ యొక్క యమధర్మరాజుని ఇంత మంచి అవకాశం వచ్చింది, ఏ ఒక్క ప్రాణికి కూడా లేనటువంటి మంచి అవకాశం వచ్చింది, ఇటువంటి మంచి అవకాశాన్ని చేయిజార్చుకుంటే మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ తిరిగి ఇటువంటి అవకాశం రాదు. యముడితో మాట్లాడేటువంటి అవకాశం దొరికిందంటే ఒక మృత్యువుకి సంబంధించినటువంటి హయ్యెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ అధికారితో కలిసి మాట్లాడటం తటస్థిస్తోంది అంటే ఎవరూ కూడా దాన్ని వదులుకోరు, దాన్ని సద్వినియోగం చేసుకోవటానికే ప్రయత్నం చేస్తారు. కనుక మొదటి వరాన్ని ఇచ్చి నీ తండ్రి నిన్ను గుర్తుపడతాడు, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా నిన్ను గుర్తుపడతారు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఈ యొక్క నచికేతుడు భక్తి శ్రద్ధలతో, యమధర్మరాజా, ఈ యొక్క మానవ జీవితంలో వీళ్ళందరూ కూడా లేనిదో ఉన్నదో అనేటువంటి ఒక దాన్ని ఊహించుకొని ఈ స్వర్గాన్ని ఎలా పొందాలి అనేటువంటి తాపత్రయంలో ఈ స్వర్గం గురించినటువంటి విషయాన్ని వీళ్ళు చాలా ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క స్వర్గలోకాన్ని చేరుకోవాలి అనేటువంటి దాని గురించినటువంటివి ఏవేవో చేస్తున్నారు. అవి శాస్త్రీయమా అశాస్త్రీయమా అనేటువంటిది తెలియకుండా జరుగుతున్నటువంటి పనులు కాబట్టి, నీవు అన్నీ తెలుసున్నటువంటి వాడివి కాబట్టి మాకు ఈ యొక్క స్వర్గానికి ఎలా మేము చేరుకుంటామో అనేటువంటి దానికి తగినైనటువంటి మార్గాన్ని మాకు చూపవలసినది అని చెప్పేసని ఈ యొక్క నచికేతుడు యమధర్మరాజును అడగటం ప్రారంభించాడు. ఈ నచికేతుడు అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్న విన్న తర్వాత యమధర్మరాజు చాలా సంతసించడం జరిగింది. ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థి ఒక గురువుని ఒక ప్రశ్న వేశారు అని అంటే ఆ ప్రశ్న విన్నటువంటి గురువు ఆ శిష్యుడికి ఉన్నటువంటి తెలివి ఏమిటి అనేటువంటి విషయం గ్రహించటానికి అవుతుంది. ఒక తెలివి తక్కువైనటువంటి శిష్యుడు వేసేటువంటి ప్రశ్నకి, అర్జునుడిలాగా తెలివైనటువంటి శిష్యుడు వేసేటువంటి ప్రశ్నకి ఆ ఒక గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఎలా సంతసించారో, అలాగే నచికేతుడు వేసినటువంటి ఈ ఒక్క ప్రశ్నని విన్నటువంటి యమధర్మరాజు చాలా సంతసించి ఈ సంతసాన్ని సంతోషాన్ని తెలియబరుస్తూ పుత్రవాత్సల్యంతోనూ శిష్యుడిగాను ఆ ఒక నచికేతుడిని భావించి, విశ్వాసం అందరికీ ఉంటుంది, విశ్వాసం లేకుండా ఎవరూ ఉండరు. విశ్వాసం అనేటువంటి దాన్ని ఏంటంటే ఆ విశ్వాసం ప్రోత్సహించటానికి మాత్రమే పనిచేస్తుంది తప్పితే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే విశ్వాసంతో చేస్తే అది ప్రోత్సహించబడుతుంది. అంటే అతను ఒక్కడే చేశాడని కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అతన్ని ఉత్సాహపరిచి, ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళాలి అని చెప్పేసి ఆ సముద్రపు ఒడ్డున అతను నుంచున్నప్పుడు ఈ కపులందరూ కూడా కలిసి ఆయన్ని స్తోత్ర పఠనాలు చేయటం ప్రారంభించారు. నువ్వు చాలా గొప్పవాడివి, నీవు తప్పితే లంకకు వెళ్ళి రాగలిగినటువంటి వాడు ఇంకెవ్వరూ లేరు, 100 యోజనాలు కలిగినటువంటి సముద్రాన్ని నీవు తప్పితే ఇంకెవరు దాటగలుగుతారయ్యా అని చెప్పేసి ఇలా ఆయన్ని ప్రోత్సహించడంతో ఒక్కసారిగా లేచినటువంటి ఆ హనుమంతునితో పాటు
ఆ ఒక్క పర్వతం మీద ఉన్నటువంటి శిలలు, వృక్షాలు, ధాతువులు అన్నీ కూడా ఆకాశంలోకి ఎగరటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఏవైనా ఖాళీ ప్రదేశాలు కొండలో ఉండి ఆ కొండలో ఏ విధమైనటువంటి భూత ప్రేత పిశాచ గణాలు ఏవైనా ఉన్నట్టయితే అవి కూడా ఈ భయానికి బయటికి రావటం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పటం జరిగింది. అలాగే ఒక మంచివాడిని తీసుకుని ప్రోత్సహించితే ఆ ప్రోత్సాహం ఊరికే పోదు. ఆ విశ్వాసంతో అతను శ్రద్ధని పెంచుకోవటం జరుగుతుంది. దీనికి శ్రద్ధ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క విశ్వాసం వేరు, శ్రద్ధ వేరు. విశ్వాసం ప్రోత్సహిస్తేను ఈ పని చేసేది అవుతుందేమో అనేటువంటి నమ్మకంతో వచ్చేటువంటిది విశ్వాసము. శ్రద్ధ అనేటువంటిది ఈ పని తప్పకుండా నేను చెయ్యాలి, ఈ చేస్తే దీనికి ఫలితం ఇది ఉంటుంది కనుక ఈ పని చేయాలంటే నేను శ్రద్ధాభక్తులతో చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఎటువంటి అవకతవకలు జరగకుండా దానిని పరిపూర్ణంగా తీసుకుని చేసేటువంటి దాన్ని శ్రద్ధ అని చెప్పేసి అని అంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరువరానటువంటి విషయం. కనుక ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నారంటే, నేనేదో చెప్తాను అనేటువంటి విశ్వాసం నీకు ఉండొచ్చు, కానీ నేను చెప్పేటువంటి మాటలని నీవు కడు విశ్వాసంతో కాకుండా కడు శ్రద్ధతో వినగలిగితే ఇవన్నీ కూడా నీకు జ్ఞాపకం ఉండటానికి ఆస్కారం ఉండి ఈ పనులు చేయటానికి అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ యమధర్మరాజు ఈ స్వర్గాన్ని ఎలా పొందాలి అనేటువంటి దాని గురించి ఈ నచికేతుడికి వివరించడం జరిగింది. నచికేత, ఈ యొక్క పంచభూతాల్లో ఉన్నటువంటి ఆకాశము, వాయువు అనేటువంటి ఈ రెండూ కూడా విరాట్ పురుషుడు ఎప్పుడైతే ఉద్భవించాడో అప్పటి నుంచి కూడా ఇవి ఉన్నటువంటివే, కొత్తగా వచ్చినటువంటివి కాదు. విరాట్ పురుషుడి చేత వచ్చినటువంటి ప్రకృతి, ఈ పంచభూతాలు అనేటువంటివి ఆకాశము, వాయువులోంచి వచ్చినటువంటి అగ్ని, ఈ ఆకాశము, వాయువు, అగ్ని కలిస్తే ఏర్పడినటువంటి జలము, ఈ నాలుగు కలిసి ఏర్పడినటువంటి పృథ్వీ, ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రకృతిలో నుంచి ఏర్పడినటువంటివి. అంటే నీరు ఘనీభవించటానికి ఉష్ణోగ్రత అనేటువంటిది ఈ యొక్క అగ్ని మూలంగా మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ యొక్క జలము అనేటువంటిది ఘనీభవించి ఈ పృథ్వీ తయారవటానికి ఈ యొక్క ఏదైతే అగ్ని ఉందో దాని నుంచి మాత్రమే ఇది సంభవించినది. ఇటువంటి పరిస్థితిలో విరాట్ పురుషుడు తన ప్రతినిధులుగా చేసినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ యొక్క బ్రహ్మ ఈ యొక్క పరిపాలనా విధానమంతా, సృష్టిక్రమం అంతా సరిగ్గా జరిగి ఈ సృష్టి అంతా కూడా ఒక సమతుల్యంగా ఒక పని ఎక్కడికక్కడ జరిగేటట్లుగా చూసుకోవాలని చెప్పేసని రుద్రులని, మనువులని వీళ్ళని ఆయన సృజించడం జరిగింది. వీళ్ళందరికీ ఆహారము అనేటువంటిది ఎక్కడి నుంచి అందుతుంది అంటే ఈ దేవతలందరికీ కూడా అగ్నిముఖంగా మాత్రమే ఈ యొక్క ఆహారం వాళ్ళకి చేరుతుంది తప్పితే ఇంకా ఏ విధంగా కూడా ఈ దేవతలకి ఆహారాన్ని పట్టడానికి అవకాశం లేదు. ఈ యొక్క మనిషి అనేటువంటి ఈ మానవుడు ఉద్భవించిన తర్వాత ఏ ఒక్క జీవజాలానికి లేనటువంటి ప్రత్యేకత, తనకున్నటువంటి కోరికలు, తనకున్నటువంటి సంతోషము అనేటువంటి వీటి మూలంగా ఎవరిని, ఏ దేవతని పూజిస్తే, ఏ దేవుణ్ణి పూజిస్తే నా ఒక కోరికలు నెరవేరుతాయి, ఈ కోరికలు నెరవేరాలంటే నేను ఏం చెయ్యాలి అనేటువంటిది ఈ మనిషి
ఉద్భవించిన కాడి నుంచి ఆలోచించినటువంటి మొట్టమొదటి ఈయన తాలూకు ప్రశ్న, ఎవరిని పూజించాలి, ఎవరి గురించి యజ్ఞం చేయాలి, ఈ యజ్ఞం ఎలా ఉండాలి అనేటువంటి దాని గురించి ఈ మనిషి అనేటువంటి వాడు చాలా తపన పడి, ఆ తపనలో నుంచి వచ్చినటువంటి అంటే ఈ వేదం చెప్పినటువంటి భాష్యం ఏంటంటే, నీ యొక్క కోరిక తీరాలి అనేటువంటిది ఉన్నట్లయితే నువ్వు యజ్ఞం చేసి తీరవలసినదే అని చెప్పటం జరిగింది. కనుక ఈ యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటి దానికి వేదంలో దీనికి తగినటువంటి మంత్రాలు అనేటువంటి ఒక ధ్వని, ఆ ధ్వని మంత్రం అనేటువంటి శబ్దం కింద బయటికి రావటం జరుగుతోంది. ఇదంతా కూడా ఒక చూడటానికి ఎంతో కష్టమైనటువంటి విషయంగా గోచరించేటువంటి విషయము. ఇక్కడ ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే కాకుండా శక్తి అనేటువంటి ఇంకొక దాన్ని కూడా ఈ మానవుడు తెలుసుకోవటం జరిగింది. అంటే తన పనిని నెరవేర్చాలి అంటే ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది? ఒక బలమైనటువంటి ఒక వస్తువు ఉన్నప్పుడు మాత్రమే అది చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ప్రకృతి అనేటువంటి దాన్ని శక్తి కింద తీసుకోవటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క యజ్ఞానికి ఈ యొక్క యజ్ఞగుండం ఎలా ఏర్పాటు చేయాలి అంటే, ఈ యొక్క దానికి చుట్టూతా కూడా ఎలాంటి వస్తువులను ఏర్పాటు చేసి అగ్ని అటు ఇటు కదలకుండా ఆ ఒక హోమగుండంలో ఉండేటట్టుగా, ఇది పూర్వకాలంలో ఇది చెప్పబడిందా లేదా అనేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసి చెప్పేటువంటిది కాదు. ఈనాడు వచ్చినటువంటి వీటిని చూసి చెప్తున్నటువంటి విషయం కాబట్టి శ్రోతలు అన్యదా భావించకండి. ఈ యజ్ఞగుండాన్ని కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలి, ఎలా ఉండాలి, ఆ ఇటుకల్ని ఎలా పేర్చాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ నచికేతుడికి చెప్పటం ప్రారంభించాడు. ఇది బహుశా మధ్యకాలంలో ఎక్కడైనా వచ్చి ఉంటుంది. ఆ కాలంలో ఇటుకలు ఉండవు. కానీ ఇది ఎవరో మధ్యలో కల్పితంగా చెప్పినటువంటిది కాబట్టి దీన్ని కూడా నచికేతుడికి చెప్పాడు అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు చెప్పాడన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నేను కూడా క్రోడీకరిస్తున్నాను తప్పితే ఇది ఖచ్చితంగా యమధర్మరాజు ఇలా చెప్పారా అన్నదానికి దీనికి ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ కానీ ఇంకోటి కానీ లేదు. కానీ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఈ అగ్ని అనేటువంటిది ఉద్భవించిన తర్వాత, ఈ మానవుడు ఉద్భవించిన తర్వాత ఈ అగ్ని అనేటువంటిది హృదయ గృహలో ఉంటుందయ్యా. ఈ అగ్ని, ఈ యొక్క అగ్ని మూలంగానే తన తాలూకు దేహమంతా కూడా ఎప్పుడూ కూడా వేడిగాను వెచ్చగాను ఉంటుంది. బయటికి కల్పించేటట్టుగా ఈ యొక్క అగ్నిని అంటే ప్రజ్వలింపజేసి ఈ యాగాన్ని యజ్ఞాన్ని చేసేటప్పుడు ఈ హోమగుండం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఇందులో అనేటువంటి వాటిని వేసి ఈ మంత్రతంత్ర శాస్త్రాలన్నింటితో కూడా చేసేటువంటి యజ్ఞానికి ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమే నీ హృదయ గృహలో ఉన్నటువంటి అగ్నిని తీసుకుని ఆ అగ్నిలో నీవు ఈ యొక్క ధ్వనితో నీవు శబ్దం కాదు, శబ్దము బయటకు వినిపించేటువంటిది. ఈ శబ్దంతో యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి దానికి శబ్దం అని చెప్పేసి అంటారు. ఆంతరంగికంగా హృదయ గృహలో ఉన్నటువంటి అగ్నితో చేసేటువంటి దాన్ని ఇది కూడా మనోయజ్ఞము అని చెప్పేసి అంటారు. ఇక్కడ ధ్వనితో మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ ధ్వని మీదకి ప్రస్ఫుటంగా వినిపించదు. ఇది ఏదో 10 మంది వినేటట్టుగా మాత్రము ఎక్కడా కూడా మనకి కనిపించదు. ఇది తనకి తనగా చేసేటువంటి మనోయజ్ఞము అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది.
అంటే బాహాటంగా 10 మందిని కూర్చోబెట్టుకుని ఋత్విక్కుల ద్వారా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితము కూడా ఈ హృదయ గృహలో ఉన్నటువంటి అగ్నిని తీసుకొని అందులో ఈ రే అనేటువంటి ఈ మనసుని ఆహుతి చేస్తూ ఈ ఆహుతి నుంచి వచ్చినటువంటి ఈ ఆహుతి చేసేటప్పుడు ఆ చెప్పేటువంటి ధ్వని ఏదైతే ఉంటుందో దాని మూలంగా కూడా ఫలితం ఉంటుందయ్యా అనేటువంటి విషయాన్ని చెప్పి దీన్ని నచికేతుడు విద్య అని చెప్పటం జరిగింది అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క యమధర్మరాజు చెప్పటం జరిగింది. ఇక నుంచి కూడా ఇటువంటి స్వర్గానికి సంబంధించినటువంటి ఈ క్రతువు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి నచికేతు విద్య ద్వారా మాత్రమే ఈ యొక్క స్వర్గానికి కావలసినటువంటి మార్గం లభిస్తుంది తప్పితే బాహాటంగా కూర్చుని ఈ ఇటుకలతో ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఈ గంధపు చెక్కలు ఇవన్నీ వేస్తూ గట్టిగా ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తూ చేసేటువంటి మంత్రతంత్ర కార్యక్రమాలకి ఈ స్వర్గం ఎటువంటి పరిస్థితిలో కూడా చేరువుగా ఉండదు నచికేత. కనుక నీవు ఏం చేస్తావంటే నేను చెప్పినటువంటిది ఏవైతే ఈ యొక్క విషయాలు ఉన్నాయో ఈ విషయాలని ఒక్కసారి నాకు తిరిగి నీవు చెప్పగలిగితే తదుపరి నేను నీకు మిగిలినటువంటిది నేను చెప్పుకొస్తాను అని చెప్పేసని యమధర్మరాజు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా నచికేతుడిని అడగటం ప్రారంభించాడు. శ్రద్ధాభక్తితో ఉన్నటువంటి నచికేతుడు ఒక అక్షరం కూడా పొల్లిపోకుండా తను యమధర్మరాజు ఎలా చెప్పాడో భక్తి విశ్వాసాలతో ఈ యొక్క నచికేతుడు కూడా ఆ ఒక యమధర్మరాజుకి అతను చెప్పినటువంటివన్నీ కూడా చెప్పటం జరిగింది. అది విన్నటువంటి యమధర్మరాజు చాలా సంతసించి ఈ యొక్క యాగం అనేటువంటిది ఈ అగ్నితో చేయటం కాదయ్యా, ఆత్మాగ్ని అనేటువంటి దాని నుంచి తీసుకోవాలి. ఈ హృదయ గృహలో ఉన్నటువంటి అగ్ని ఇది చాలా క్లిష్టమైనటువంటి ఒక పాఠం. ఈ పాఠాన్ని అర్థం చేసుకోవాలంటే విద్యార్థి చాలా కడు శ్రద్ధాభక్తితో ఉండాలి. ఎందుకుని అని అంటే హృదయంలో ఉన్నటువంటి అగ్నికి ఆత్మాగ్నికి అనేటువంటి సంబంధంలో నేను చెప్తున్నానంటే ఆత్మ అనేటువంటిది కూడా మళ్ళీ 5 వస్తువులుగా విడిపోతుంది. దహరాకాశము, హృదయాకాశము అని ఇలాగా ఈ ఒక ఆకాశం కూడా 5 తత్వాలుగా విడిపోతుంది. ఏదైతే నేను ఇందాకటి నుంచి చెప్తున్నానో ఈ దహరాకాశమే ఈ హృదయ గృహయ్య. ఈ గృహలో ఉన్నటువంటి మిళుక్కుమంటూ వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి ద్వారా మాత్రమే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ వేడి ఉద్భవిస్తుంది. ఈ వేడి ఉద్భవించడం మూలంగానే ఈ దేహం క్రియలన్నింటినీ కూడా ఒక మనుషులే కాదు మొత్తం జంతుజాలాలన్నీ కూడా ఈ యొక్క క్రియలన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది. కనుక ఈ క్రియలన్నింటినీ చేయాలి అని అంటే ఆత్మ అగ్ని అనేటువంటి ఈ యొక్క విద్యని నచికేత విద్యని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ నీ పేరుని చెప్పుతున్నటువంటి నచికేత విద్య అనేటువంటిది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆత్మాగ్ని అనేటువంటిది ఏంటో తెలుస్తుంది. అంతవరకు కూడా వాడికి ఏమీ తెలియదు, అసలు ఆత్మ గురించే తెలియదు. ఆత్మ గురించే తెలియలేనటువంటి వాడికి ఆత్మాగ్ని గురించినటువంటి విషయం ఎలా తెలుస్తుంది? ఈ ఆత్మాగ్ని తెలుసుకుని ఆత్మాగ్ని అనేటి విద్యను అనుష్ఠిస్తున్నప్పుడు ప్రపంచానికి ఆధారమైనటువంటి భగవంతుని పొందటానికి ఒక సాధనం అవుతుంది. ఇది ప్రపంచానికి ఒక ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు, విరాట్ పురుషుడు ఎలా ఉన్నాడు అనేటువంటి చెప్పలేం. భగవంతుణ్ణి ఎలా ఉన్నాడు అనేటువంటి విశిష్టమైనటువంటి రూపాన్ని ఊహించటానికి మాత్రమే ఒక సాధనం అవుతుంది.
ఆ అగ్ని హృదయగృహలో ఉంది అని యమధర్మరాజు చెప్పారు. దీనినే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నది ఏంటంటే నచకేత విద్య అని చెప్పేసి అని అంటారు. ఈ నచకేత యాగం పేరుగా ఇక నుంచి కూడా ఈ యొక్క స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈ నచికేత విద్యతో మాత్రము చేయగలిగినప్పుడు మాత్రమే స్వర్గము అనేటువంటిది లభిస్తుందయ్యా. అంత తప్పితే దానాలు ధర్మాలు లేకపోతే గోవుల్ని దానం చేసేసాము, భూముల్ని దానం చేసేసాము, కన్యాదానం చేసేసాము అంటే ఇటువంటి వాటికి వేటికి కూడా స్వర్గము అనేటువంటిది కనిపించదు. ఆ మాట కూడా ఉచ్చరించటానికి వాళ్ళకి అర్హత లేదు. ఈ విషయాన్ని నచకేత విద్యలో చక్కగా చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని యమధర్మరాజు నచకేతుడికి చెప్పటం జరిగింది. కనుక స్వర్గానికి వెళ్ళిపోతామనేటువంటిది ఏంటంటే ఇది అభూతమైనటువంటి విషయము. ఆ స్వర్గానికి వెళ్ళాలి అంటే యమధర్మరాజు నచకేతుడికి చెప్పినటువంటి విషయాలన్నింటినీ గ్రహించి ఆ నచకేత విద్య ద్వారా మాత్రమే చేస్తేనే స్వర్గానికి వెళ్ళటం జరుగుతుంది, లేకపోతే జరగదు అనేటువంటి అమాండ్మెంట్ అనేటువంటి దాన్ని యమధర్మరాజు చెప్పడం జరిగింది. కనుక ఎవరో మధ్యలో లేచిపోయి ఈ ఒక్క పని చేస్తే మీకు స్వర్గం వచ్చేస్తుందండి, లేకపోతే మీకు ముక్తి వచ్చేస్తుందండి, మోక్షం వచ్చేస్తుందండి అంటే ఇవి అభూత కల్పనలని మాత్రము గ్రహించవలసిన విషయము. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి గురువు అయినటువంటి యమధర్మరాజు, అతి ఉత్తముడైనటువంటి నచకేతుడు శ్రద్ధ విశ్వాసంతో ఇతను నేర్చుకున్నటువంటి పాఠము కాబట్టి దీన్ని ఆలకించి మనము ఈ యొక్క స్వర్గాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క ఆత్మవిద్య అనేటువంటి దాన్ని మనం తీసుకుని ఈ యొక్క ఆత్మవిద్య అనేటువంటి దానితో అనుసంధానం చేసి ఈ యొక్క రూపమైనటువంటి ఆ విరాట్ పురుషుడి రూపాన్ని మనం ఊహించుకుంటూ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క విద్యకి ఒక గౌరవం, ఒక మర్యాద లభిస్తుంది. ఈ చేయటాన్నే సాధనం అని చెప్పేసరి కూడా అంటారు అని చెప్పేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంత తప్పితే ఏవో చేసేస్తే స్వర్గం వస్తుంది అనుకుని భ్రమపడవద్దు అని చెప్పేసని ఇక్కడ యమధర్మరాజు చాలా నిఖచ్చితంగా చెప్పటం జరిగింది. కాబట్టి ప్రియమైన ఆత్మబంధువులారా, ఎవరైనా ఈ పని చేసేస్తే గోదావరిలో స్నానం చేసేస్తేనో, కృష్ణానదిలో స్నానం చేసేస్తేనో, లేకపోతే పుష్కరాల్లో స్నానం చేసేస్తేనో మీకు స్వర్గం వచ్చేస్తుంది అనేటువంటి మాటలు ఎవరైనా చెబితే అవి అబద్ధపు మాటలు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినదిగా ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనకి సరైనటువంటి మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప ద్వారా మనకి మార్గాన్ని లభించి ఆ యొక్క మార్గం ద్వారా మనం ఆ ఒక స్వర్గాన్ని పొందుతామంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.